ఆరున్న కేబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే ఛాన్సు. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలుస్తారట. ఇవాళ గుర్తొచ్చింది అఖిలపక్షం. మరి ముందుగా ఎందుకు ఇప్పుడు దీనికంటే ముందే అనుకున్నా ఈ వార్త చూడకముందుకే ఆరున్న కేబినెట్ భేటీ అఖిలపక్షంతో కలుస్తారు. ఎందుకు ఇవాళ అఖిలపక్షంతో కలవడం అంటే మేము బీసీలకేదో చేయబోయినాం, ఎస్సీలకేదో చేస్తున్నాం, మీరు మీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా చేసి కేంద్రానికి పంపించి ఇవో మేము అన్నీ చేసినాం భయ్, నరేంద్ర మోడీ ఇయ్యలేదు అని బీసీలలో నరేంద్ర మోడీ మీద బీజేపీ సర్కార్ మీద వ్యతిరేకత తీసుకొచ్చుకోవడమే. అయితే మీరు తాత్కాలికంగా దాని నుంచి లబ్ధి పొందవచ్చు, కానీ దీర్ఘకాలికంగా కాంగ్రెస్ సర్కారు లబ్ధి పొందదు. ప్రజల్లోకి అది వెళ్తుంది. మీరు వేసేటువంటి డ్రామాలు, మీరు వేసేటువంటి, ఎందుకంటే అది సాధ్యమా అసాధ్యమైనటువంటి విషయం మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతనే కులగణన జరిగింది. ఏమైంది? పక్కకు పెట్టిరు. బీహార్లో కులగణన పక్కకు పెట్టిరు. తమిళనాడులో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగిపోయింది, కానీ ఇప్పుడు జరిగేటువంటి అవకాశాలు లేవు. అది జరగదు. 50% రిజర్వేషన్లు రావు. ఏం చేయాలి ఇవాళ? ఏం చేయలేక ఆ నేపాల్ని మళ్ళా ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే శాస్త్రీయంగా, రాజ్యాంగపరంగా, చట్టపరంగా సాధ్యమా కాదా? రాజ్యాంగ నిపుణులు చెప్పండి. ఏ రాజ్యాంగ నిపుణుడు చెప్తాడో చెప్పండి. అది సాధ్యమయ్యే పనా? కేంద్రం తలుచుకుంటే అవుతుందని మళ్ళీ ఇంకొక పుల్ల పెడతారు వాళ్ళు. కేంద్రం తలుచుకుంటే అవుతుందని. ఎక్కడ తలుచుకుంటుంది? ఎట్లయితుంది? నువ్వు తుర్కోలను ఎందుకు కలిపినావు బీసీలలో? తీసేయి, అయిపోయా. నీకు ఇది కావాలన్నప్పుడు అది తీసేయాలి. అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. ఓ 4% ఆడికెళ్ళి వచ్చేసింది కదా ఆల్రెడీ, అయిపోయా. ఇంకా కొంత పెరుగుతుంది కదా. 22% ఉన్నది 26% అవుతుంది, 24% ఉన్నది 28% అవుతుంది కదా. ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అవసరమైతే. ఇంకో ఇట్లా చేయడానికి మనసొప్పక రాజకీయ అవసరాలు రావాలి, రాజకీయంగా అవతల వాళ్ళ మీద నెట్టేటివి.